ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కోణం, మాజీ మంత్రి ఎర్రబెల్లి కీలక పాత్ర. స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అధికారి ప్రణీత్ రావు విచారణలో సంచలన విషయాలు వెలువడుతున్నట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 2 పోలీస్ అధికారులను అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు ఇప్పటికే ప్రణీత్ రావును అరెస్ట్ చేసి విచారిస్తున్న సంగతి తెలిసినదే. విచారణలో భాగంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే తాను ట్యాపింగ్ కు సంబంధించిన ఆధారాలను చెరిపివేసినట్లు ప్రణీత్ రావు అంగీకరించినట్లు తెలుస్తోంది. అలాగే ఎస్ఐబిలోని కంప్యూటర్ హార్డ్ డిస్కులను తొలగించి వికారాబాద్ అడవిలో పారేసినట్లు ప్రణీత్ రావు విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రణీత్ రావును వికారాబాద్ అడవుల్లోకి తీసుకువెళ్లి హార్డ్ డిస్క్ల శకలాలు స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు. కోర్టు అనుమతితో ప్రణీత్ రావును కస్టడీలోకి తీసుకున్నట్టు పోలీసులు తొలి రోజు ఆదివారం రహస్య ప్రదేశంలో విచారించిన రెండో రోజైన సోమవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లోనే ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఎస్ఐబిలో పనిచేసి ప్రస్తుతం నల్గొండ జిల్లాలో సిఐగా పనిచేస్తున్న ఒక పోలీస్ అధికారిని పోలీసులు సోమవారం విచారించారు. ఇప్పుడు తాజాగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో పనిచేస్తున్న 2 పోలీస్ అధికారులను అదుపులోకి తీసుకోవడంతో ఇక డొంక కదులుతోందని అంటున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కేసీఆర్ కేబినెట్ లో కీలకంగా పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంబంధాలున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ లోని 2 పోలీస్ అధికారులను సిట్ అదుపులోకి తీసుకోవడం ఆ అనుమానాలను బలపరిచేదిగా ఉంది. మొత్తం మీద రానున్న రోజుల్లో ప్రణీత్ రావు విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.